8వ రోజునకు తీసుకొని రాబడ్డాం మనం. అంతేనా? లెక్క తప్పాను నేనేమన్నా? అమ్మా మాట్లాడండి. ప్రతి సంవత్సరం మీకు నాకు ఎందుకు లెక్క ఎక్కడ తేడా వస్తూ ఉంటుంది. 26వ అధ్యాయము. ఈరోజు మరొక ధన్యత ధ్యానం చేద్దాం. మరొక ధన్యతను ధ్యానం చేద్దాం. 26 మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ఈ నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలన్న. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా మీకు వందనాలు అయ్యా. శిలువ ధన్యతల ధ్యానాంశాల్లో భాగంగా ఈరోజు నాయన పాప క్షమాపణ అనే ధన్యతను గురించి మేము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. మా హృదయాంతరాలకి వాక్యము చొచ్చుకొని పోయి మాకు అర్థమైనటువంటి వాక్యాన్ని ఆత్మీయంగా మేము అనుసరించేటువంటి వారముగా, వాక్యము బట్టి మేము బలపడేటువంటి వారముగా ఉండగలటం సహాయము చేయమని ప్రార్థన చేస్తూ, గూగుల్ మీట్లో చేరిన వారిని బట్టి, మందిరంలో చేరిన సహవాసమును బట్టి ప్రార్థన చేస్తూ, ఒక్కొక్క బిడ్డను ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈరోజు రాలేకపోయిన వారు కూడా జ్ఞాపకం చేసుకుని క్షమించి మరొక అవకాశం దయచేయండి. ఒకవేళ మార్గ మధ్యలో ఉంటే సకాలంలో రాగలగటానికి నైనా అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ప్రభువు పొందిన శ్రమలలో ఆయన రక్తము చిందించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆయన రక్తము చిందించబడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది కనుక ఎవరు రక్తము చిందించినా తన సొంత పాపాలు క్షమించబడవు, మరి ఎవరి పాపాలు క్షమించబడవు. నేను రక్తం చిందించానుకోండి, నా పాపాలు కూడా క్షమించబడవు. అలాగే నా రక్తం వల్ల మరి ఎవరికి ప్రయోజనం కూడా లేదు. అలాగే ఏ మనుష్యుని రక్తం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. కానీ యేసయ్య చిందించిన రక్తం వల్ల సర్వమానవాడికి పాప క్షమాపణ కలుగుతూ ఉన్నదంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సర్వ ప్రజలకు పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. ఒకే ఒక రక్తము. సహజంగా మనలో బ్లడ్ గ్రూప్స్ చెబుతూ ఉంటారు. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏ బి పాజిటివ్ నెగిటివ్ కదమ్మా, ఓ పాజిటివ్ ఓ నెగిటివ్, అలా గ్రూపులు చెబుతూ ఉంటారు. కానీ అన్ని బ్లడ్ గ్రూపులకు సరిపోయేది యేసయ్య యొక్క రక్తమే. దేవునికి స్తోత్రం. పాపులైనా పరిశుద్ధులైన, కర్కటకులైనా క్రూరులైన, మంచివారైనా చెడ్డవారైనా, ఏ మనస్తత్వం కలిగిన వారైనా వారికి సరిపడే రక్తము నా యేసయ్య రక్తము. కనుక ఏ ఒక్కరి రక్తం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. కానీ యేసయ్య చిందించిన ప్రతి రక్తపు బొట్టును బట్టి సర్వమానవాడికి ప్రయోజనం చేకూరుతుంది. అదేంటయ్యా అంటే అంటున్నాడు అక్కడ, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అంటున్నాడు. ఏం రక్తం అంటది? నిబంధన రక్తము. ఓ పాజిటివ్ ఏ బి అని చెప్పట్లేదు ఇక్కడ. ఈ గ్రూప్ ఏం గ్రూప్ అయ్యాయంటది? ఏ కోవనెంట్ బ్లడ్. ఈ గ్రూప్ పేరు ఏంటంటే నిబంధన రక్తము. యేసయ్యకున్న రక్తం ఏంటంటే నిబంధన రక్తం ఆయనకున్నది. ఇది ప్రపంచ దేశాల్లో ఏ తెగవారికైనా సూటబుల్ అయినటువంటి రక్తం. ఇది ఎటువంటి ప్రజలకైనా సరే, ఈ చివరకు అమెజాన్ అడవుల్లో ఇప్పటికీ నివసిస్తున్నటువంటి అనాగరిక ప్రజలకు కూడా సరిపడే రక్తం ఇది. నిబంధన రక్తము అన్నాడు ఇక్కడ. ఏమిటి నిబంధన రక్తము? బైబిల్లో గమనించినప్పుడు 2 రకాల నిబంధనలు ఉన్నాయి. ఒకటి ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన. రెండవది క్రొత్త నిబంధన గ్రంథము. ఇక్కడ అంటున్నాడు ఇది పాప క్షమాపణ కొరకైన నిబంధన రక్తము వచ్చినాడు. అంటే ఫర్గివ్నెస్, పాపములు క్షమించబడుతూ ఉన్నాయి. ఎలాగంటే
ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ త్రూ ద బ్లడ్ ఆఫ్ కోవెనెంట్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నిబంధన రక్తం వల్ల మానవాళికి పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది. పాపాలు ప్రాముఖ్యంగా 2 రకాలు. ఒకటి జన్మ పాపము, ఒకటి కర్మ పాపము. ఈ 2 రకాల పాపాలను కూడా కడిగేయగలిగిందే యేసయ్య నిబంధన రక్తము. కనుక గమనించినప్పుడు ఫర్గివ్నెస్, దీన్ని గ్రీకు భాషలో ఏమన్నారంటే రిమిషన్ అన్నారు. రీమిషన్. గ్రీకు భాషలో దీన్ని, ఈ ఫర్గివ్నెస్ని ఏమన్నారంటే రిమిషన్ అన్నారు. మిషన్ అంటాం కదా, మిషన్, MISSION, మిషన్. పాపక్షమాపణ రిమిషన్ అంటే తిరిగి అనగా పాపములకు ముందు ఏ స్థితిని కలిగి ఉన్నామో అట్టి స్థితిని, అట్టి వ్యవస్థను కలిగించేదే ఈ పాప క్షమాపణ రక్తం, ఇది నిబంధన రక్తం. ఇది పాపము చెయ్యకముందు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నామో, పాపము జరగకముందు ఎటువంటి ఆత్మీయతను కలిగి, అంటే మనం ఏదేను వనంలో ఆదాము హవ్వను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు పండు తినకముందు అతి శ్రేష్ఠులుగా ఉన్నారు, అతి పరిశుద్ధులుగా ఉన్నారు, ప్రభువుతో ముఖాముఖి ఎకాఎకి మాట్లాడగలిగినటువంటి వారిగా ఉన్నారు. ప్రభువే స్నేహించి మాట్లాడటం కొరకు రోజు ఈవినింగ్ వాకింగ్కి ఏదైనా వారికి ప్రభు వచ్చేవారు. అంటే వారిద్దరి మధ్య ఎంత అవగాహన, ఎంత అనుబంధము, ఎంత చక్కటి సఖ్యత వారిద్దరి మధ్య ఉన్నదో ప్రభుకి ఆదాంకి. పాపక్షమాపణ అంటే ఈ పాపక్షమాపణ తర్వాత మరలా అదే మొదటి స్థితికి, రిమిషన్, మరలా అదే మొదటి స్థితికి చేర్చగలిగేది ఈ నిబంధన రక్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రికలో చూస్తాము, మేకల రక్తమునైన వలనైను కోడెల రక్తం వలనైను ఎటువంటి పాపక్షమాపణ లేదు, కానీ పరిశుద్ధుడైనటువంటి దేవాదేవుని యొక్క స్వచ్ఛమైన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుచు ఉన్నది. కనుక ఈ రిమిషన్, అందుకే ఆ ఏదైనా వనంలో పాపము చేయకముందు ఏ పరిశుద్ధతను కలిగి ఉన్నామో అటువంటి పరిశుద్ధత ఉంటేనే కానీ పరలోక రాజ్యానికి అర్హులం కాదు మనం. కనుక పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలి అంటే ఈ లోపుగా ఈ రిమిషన్ అనేటువంటి ప్రక్రియ జరగాలి. అనగా ప్రభు చిందించిన రక్తములో మన పాపములు కడిగివేయబడాలి. అప్పుడు ఆ మొదటి పరిశుద్ధత, ఆ మొదటి యథార్థత, ఆ మొదటి ఏ స్థితి అయితే కలిసి ఉన్నామో దేవుడు ఆదాము, అట్టి స్థితికి వచ్చిన తర్వాత తిరిగి మనము పరలోకానికి అంగీకరించబడతాం. కనుక ఈ పాపక్షమాపణ అనేటువంటిది మానవునికి చాలా అవసరమైనటువంటిది. ఇది జరగకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఇది జరగకపోతే, పాపక్షమాపణ జరగకపోతే నరకానికి వెళ్ళిపోతాం. మనం నరకానికి వెళ్ళటం ఎంత మాత్రం ఇష్టం లేనటువంటి దేవుడు మన కొరకై నిబంధన రక్తమును చిందించి వేసిన దేవుడు ఆయన. కనుక ఇర్మియా గ్రంథంలో చూద్దాం ఒక మాట, 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 31 చూద్దాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ ఏమి నిబంధన అంట? క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసే నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. 33వ వచనం. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ
చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో, బాగా విందాం, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద దానిని వ్రాసెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి నిబంధన మాటపూర్వకముగా ఉన్నది. రాతి మీద వ్రాసినటువంటి, రాయి మీద, రాతి పలకల మీద వ్రాసినటువంటి నిబంధనగా ఉన్నది. అయితే ఆ నిబంధన అంట ఇశ్రాయేలు వారు, యోధవారు ఏం చేశారు? విడిచిపెట్టి వేశారు. నేను భర్తగా ఉన్నప్పటికీ వారు నన్ను విడిచిపెట్టేశారు. వారు చెయ్యి పట్టుకొని ఆ బంధకాల్లోంచి విడిపించాను. నేను ఆ దాస్యంలోనే విడిపించాను, ఆ బానిసత్వంలోంచి విడిపించాను. నేను వారికి భర్తగా, కర్తగా, యజమానుడిగా, అధికారిగా ఉండి బానిసత్వంలోంచి వారు వెళ్ళిపోయి తీసుకొచ్చాను. కానీ నా నిబంధన వారు మీరి ఉన్నారు కనుక ఇప్పుడు క్రొత్త నిబంధన చేస్తున్నాను. ఏమిటా క్రొత్త నిబంధన? ఎక్కడ రాస్తారంటనా? ఆయన ధర్మవిధిని మన మనస్సులలోనూ, ఆయన నిబంధనను మన హృదయముల మీద వ్రాస్తున్నాడంట. చెప్పడం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. రాతి మీద రాసింది పోయిందండి. రాతి పలకలు పగిలిపోయినాయి. రాతి మీద రాసినా నిలబడలేదు. కనుక ఇప్పుడు ఏమన్నా అంటే రాయి లాంటి మనుష్యుని యొక్క పాషాణమైన హృదయం మీద దేవుని యొక్క క్రొత్త నిబంధన రాస్తున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఈ క్రొత్త నిబంధన పాపక్షమాపణ కొరకైన నిబంధన. ఇది ఎందుకు హృదయం మీద రాస్తున్నాడంటే, ఇదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తాం మనము. హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. మన హృదయంలోనే చాలా చెడంతా జరిగేది మన హృదయంలోనే, కీడంతా జరిగేది మన హృదయంలోనే, అపకారమంతా గూడు కట్టుకున్నది మన హృదయంలోనే, స్వార్థమంతా కాపురం ఉండేది మన హృదయంలోనే, మత్సరమంతా ఉండేది, ఈర్ష్య ఉండేది, ద్వేషం ఉండేది, అనుమానం ఉండేది మన హృదయంలోనే. అందుకే హృదయముల మీద నిబంధన రాస్తున్నాడు ఇప్పుడు ఆయన. నీ హృదయముల మీద వ్రాసినప్పుడు నీ హృదయంలో కలిగే ప్రతి చెడు తలంపు కలిగిన ప్రతిసారి కూడా ఆ నిబంధన నీకు జ్ఞాపకానికి రావాలి. నీ హృదయం మీద వ్రాయబడిన నిబంధన నీలో ఉన్న ప్రతి చెడు తలంపును కూడా అణిచివేయాలి. అది ఆ చెడు తలంపు కొట్టివేయబడుతూ ఉండాలి. కనుక హృదయం మీద నిబంధన రాస్తున్నాను అంటున్నాడు. కనుక అక్కడ 34వ వచనం మరోసారి చూద్దాం. అక్కడ నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులవుదురు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకొనను. చెప్పబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిబంధన రక్తము. ఏ నిబంధన రక్తం ఇది? పాప క్షమాపణ నొందగలిగిన నిబంధన రక్తము. ఈ నిబంధన ఎక్కడ చేశారు ఆయన? మన హృదయముల మీద చేసేసారంట, మన తలంపుల మీద చేశారు ఆయన, మన మనసులోనే ధర్మవిధిని పెట్టేశారు ఆయన. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఏమన్నారంటే, వారి దోషములను నేను క్షమించి వారి పాపములు నీకు ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నిబంధన ఏంటి ఇప్పుడు చెప్పండి? ఏ నిబంధన ఇప్పుడు? అది కేవలము రక్తము చిందించడంతోనే ఆయన నిబంధన పూర్తి కాలేదు. మన పాపములు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోకుండా ఉంటున్నారు కనుక అప్పుడు ఆయన నిబంధన పూర్తవుతూ ఉంది. అప్పుడు ఆ కండిషన్ ఫుల్ఫిల్ అవుతూ ఉంది. అంటే ప్రభు ఆయన మనం చేరుకునే వరకు కూడా ఆ నిబంధనను ఆయన మన పట్ల నెరవేరుస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన.
అందుకని వారి పాపములు వారి దోషములను క్షమించి వారి పాపములు నీకు ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకొనను. ఈ రోజున సిలువలో ప్రభు పడిన ప్రయాసలో నుంచి, ఆయన చిందించిన రక్తములోంచి మనకు కలుగుతున్న ధన్యత, అద్భుతమైన ధన్యత, అమోఘమైన ధన్యత ఏమిటంటే మన జన్మ పాపము, మన కర్మ పాపము ఆయన రక్తముతో కొట్టివేయబడుతూ ఉన్నాయి, అవి కడిగివేయబడుతూ ఉన్నాయి. మరి ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు అంటూ ఉన్నారు. కనుక మనం జ్ఞాపకం చేసుకుని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా, ఏంటంటది? రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన. ఎందుకు ఈ పుస్తకానికి 27 గ్రంథాలు కలిగిన పుస్తకానికి క్రొత్త నిబంధన పేరు వచ్చిందంటే, క్రొత్త నిబంధన ఏంటంట? ఆయన కార్చిన రక్తం వల్ల మనకు పాప క్షమాపణ కలుగుచున్నది. అది దాని క్రొత్త నిబంధన అర్థం. అది క్రొత్త నిబంధన అంటే అర్థం అది. దట్ ఇస్ ఎ న్యూ కోవెనెంట్, న్యూ అగ్రిమెంట్. నిబంధన, అగ్రిమెంట్, నీ హృదయం మీద వ్రాయబడినటువంటి కోవెనెంట్ అది. కనుక గమనించినప్పుడు ఇట్స్ ఎ న్యూ కోవెనెంట్ లేదా న్యూ టెస్టమెంట్ అన్నాడు. ఏమిటయ్యా అంటే, మరలా చదువుతున్నాం, జాగ్రత్త వినండి. ఈ పాత్ర నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెలా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనము? నా పాపములు క్షమించబడి ఉన్నవి, ఇక నా దోషములు ప్రభువు జ్ఞాపకం చేసుకోవటం లేదు అని చెప్పేసి మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలంట. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అది తీసుకుంటూ ఉండగా ప్రభువుని జ్ఞాపకానికి రావాలి. నీ హృదయం మీద చేసిన నిబంధన, క్రొత్త నిబంధన ఏదైతే ఉందో జ్ఞాపకానికి రావాలి. ఆ నిబంధన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో రావాలి. పాత నిబంధన వల్ల క్లియర్ అవ్వనటువంటి నీ దోషములు, పాపములన్నీ కూడా క్రొత్త నిబంధన ద్వారా ఆల్ క్లియర్, అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన ద్వారా నీ దోషాలు క్లియర్ కాలేదు, కానీ క్రొత్త నిబంధన ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది క్రొత్త నిబంధన అని చెప్పేసి. ఈ నిబంధన రక్తము ద్వారా నీ పాపములు, దోషములన్నీ కూడా క్లియర్ చేయబడుతూ ఉన్నాయి. కనుక మనం పాపులము కాదు, ఇక మనం పాపులం కాదు అని చెప్పేసి వెచ్చలవిడిగా ఉండకూడదు. ప్రభువును కానకుండా తిరగకూడదు. మనము విశ్వాసులమై ఉండి అవిశ్వాసులముగా బ్రతకకూడదు. మనము ప్రభువును ఆరాధించే వారముగా ఉండి ఆరాధించడం మానివేయకూడదు. మనము మన పాపాలు కొట్టేశాడు కదా అని చెప్పేసి తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టినట్లుగా ప్రభువును విడిచి బ్రతకకూడదు. ప్రభువుతో మనము హత్తుకొని బ్రతకవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట చూద్దాం. నిర్గమకాండం చూసినప్పుడు ఎక్కడ ప్రారంభమైందంటే, నిర్గమకాండం 24వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై మీతో చేసిన నిబంధన రక్తము ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన చెప్పబడుతుంది. ఈ రక్తం ఎక్కడ మనకు మొదలైంది? అసలు నిర్గమకాండంలోనే స్టార్ట్ అయిపోయింది. ఇది యెహోవా చేసిన నిబంధన రక్తం అంటున్నాడు అక్కడ. ఆ తర్వాత యేసయ్య లోకంలోకి శరీరధారిగా వచ్చి మన కొరకై తన పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తమును చిందించి వేసినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. అది యెహోవా చేసిన నిబంధన రక్తం ఇదే అంటున్నారు ఆయన, మోషే. అక్కడ ప్రారంభమైనటువంటి రక్తము
ప్రభు మన కొరకే చిందించినటువంటి సిలువలో కల్వరిగిరి మీద, ఆ గొల్గోతా కొండ మీద చిందించిన రక్తము ద్వారా అది నెరవేర్చబడుతూ ఉన్నది, అక్కడ నెరవేర్చబడుతూ ఉన్నది. కనుకనే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 24, 12, 24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి రావాలి మనము? ఎక్కడికి రావాలంటే మనము క్రొత్త నిబంధనకు సాదృశ్యమైనటువంటి యేసు నొద్దకు, మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము కొరకు మనం ఆయన యొద్దకు వచ్చిన వారముగా మనం ఉండాలి. మరి శ్రేష్టమైంది హేబెలు చిందించిన రక్తం అంగీకరించబడింది అర్పణగా. అంతకంటే శ్రేష్టమైన రక్తాన్ని యేసు ప్రభు మన కొరకు చిందించి వేశారు కనుక ఆయన క్రొత్త నిబంధనకు సారథ్యం వహిస్తూ ఉన్నారు, క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్నారు. పాత నిబంధన నిర్గమకాండములో చెప్పబడిన రీతిగా ఆ యెహోవా నిబంధన రక్తమునకు ఆయన ప్రత్యేకంగా యేసు ప్రభు నిలబడుతూ ఉన్నారు. అక్కడ తండ్రి చేత ఇవ్వబడిన వాగ్దానం యొక్క రక్తము క్రొత్త నిబంధనగా ప్రభు మన కొరకై చిందించి వేస్తూ ఉన్నారు. కనుక మరి శ్రేష్టమైన ఆ యేసు యొక్క రక్తము యొద్దకు వచ్చినటువంటి వారముగా మనం ఉండాలి. మనం ప్రభు బల్లను జ్ఞాపకం చేసుకునేటప్పుడు, ఆచరించేటప్పుడు, ఆ టేబుల్ వర్షిప్ చేసేటప్పుడు, బల్ల ఆరాధనలో పాల్గొనేటప్పుడు ఏ హృదయంతో చేరుతున్నాం మనం అక్కడికి? ఏ హృదయంతో వస్తున్నాం మనము? ఒకవేళ ఆ బల్లారాధన కొరకు మందిరానికి ఆలస్యంగా వచ్చామనుకోండి, ఎలాగున ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకే చిందించిన రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ, ఆ రక్తం వల్ల మనకు కలిగినటువంటి పాపక్షమాపణ మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ధన్యతను పొందుకోవడానికి సమయం సరిపోతుందా? అడుతూ పుడుతూ హడావుడిగా కంగారుగా మందిరానికి వచ్చేసి ఏదో బిస్కెట్ తిన్నట్టుగా రొట్టెను, ఏదో జ్యూస్ తాగినట్టుగా ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుని ఆమెను చెప్పి వెళ్ళిపోతే దానివల్ల ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా? పాపక్షమాపణ కలుగుతుందా? మరి శ్రేష్టమైన రక్త ప్రోక్షణ ఎందుకు మనం వచ్చిన వారంగా మనం ఉండాలి అంటే, మన హృదయం మీద వ్రాయబడిన క్రొత్త నిబంధన నీ హృదయాన్ని ద్రవింపచేయాలి. అయ్యో, నేనెంత ఘోరమైన పాపినైతే నా కొరకు పరిశుద్ధులైన దేవుడు ఆయన ప్రశస్తమైన రక్తమును, ఏ మురికి మరక మచ్చ డాగు మైలము లేనటువంటి విలువైన రక్తాన్ని నా కొరకు చిందించి వేశారు కదా అని ప్రభువుతో కాసేపు గడపగలిగినటువంటి సమయం నీకు కావాలి. ప్రభువుతో కాసేపు ప్రభువుని అలా జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం నీకు ఉండాలి. ఆలస్యంగా వస్తారు కొంతమంది, మరలా ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి చాలా త్వరపడుతూ ఉంటారు, గడియారాలంకే చూసుకుంటూ ఉంటారు. ఈ హడావుడి సరిపోతుంది కానీ అసలు ప్రభు నీ కొరకు చేసిన నిబంధన ఏమిటది? ఆ నిబంధన ఎక్కడుంది? వ్రాతరూపకంగా బైబిల్లో ఉన్నది క్రొత్త నిబంధన. దీనికంటే ముందే ఇక్కడ ముద్రితం అవడానికి ముందుగానే యేసయ్య నీ హృదయం మీద క్రొత్త నిబంధన రాశారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ బైబిల్ గ్రంథంలో నువ్వు చూసినా చూడకపోయినా, గ్రహించినా గ్రహించకపోయినా అది నీ హృదయ తలంపులో ఉండాలి కదా. నీ హృదయం మీద వ్రాయబడినటువంటి, నీ మనసులో ఉంచబడిన ధర్మవిధి నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉండగా ఇంకా మౌనంగా ఉండటం, ఇంకా బుద్ధి లేకుండా గడపటం, ఇంకా జ్ఞానం లేకుండా ఉండటం, ఇంకా భయభక్తులు లేకుండా టైం పాస్ చేసేయటం, అది ఎంత మూర్ఖత్వం, అది ఎంత మొండితనం. అది హృదయము రాయి లాంటిది. మొదట రాతి పలకల మీద, సియోను కొండ మీద రాసినటువంటి ఆ పలకలే పగిలిపోయారని చెప్పేసి ఆయన నీ హృదయం మీదే ఆయన చెక్కి రాసినప్పుడు ఆ రాతలు కూడా నువ్వు లెక్క చేయకపోతే, ప్రభు నీ కొరకు స్వయంగా వచ్చిందని లెక్క చేయకపోతే,
నీ కొరకు అనుభవించిన శ్రమను నువ్వు జ్ఞాపకం చేసుకోనకపోతే, ఆయన పొందిన కొడా దెబ్బలు జ్ఞాపకం చేసుకోనకపోతే, ఆ సిలువలో మేకులు కొట్టబడి స్థితిని జ్ఞాపకం చేసుకోనకపోతే, ఆ తలలో ముళ్ళు పెట్టి కొట్టినప్పుడు ఆ భారమైన దెబ్బలు ఆయన రక్తము చిందిస్తున్న విధానం జ్ఞాపకం చేసుకోనకపోతే, మరి ఇంకెప్పుడు నీకు పాపక్షమాపణ కలుగుతుంది? కేవలము ఇఫ్ యు రిమెంబర్, ఇఫ్ యు మెమరైజ్ ఇన్ యువర్ హార్ట్, ఆయన పొందిన దెబ్బలు, గాయములు, చిందించిన రక్తము, అది క్రొత్త నిబంధన అనేటువంటిది నువ్వు మెమరైజ్ చేసుకోగలిగితే నీకు పాపక్షమాపణ కలుగుతుంది. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు జ్ఞాపకం చేసుకోవడమే అన్నాడు ఆయన. నువ్వు వచ్చినప్పుడు నన్ను తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అదే పాపక్షమాపణ గుర్తు. నువ్వు మెమరైజ్ చేసుకోవాలా. మెమరైజ్ చేసుకునే టైం కూడా నీకు లేకపోతే, అంత సమయం నువ్వు తీసుకోలేకపోతే ఎందుకు నీ మానవ జీవితం వ్యర్థం కదా. నేను రక్తం చిందించమన్నారా ఆయన? ఎక్కడ పరిగెట్టమన్నారా, ఎక్కమన్నారా, దూకమన్నారా? ఏ బరువు మోయమంటున్నారు ఆయన? జస్ట్ యూ మెమరైజ్ ఇట్. జస్ట్ యూ రిమెంబర్ దట్ న్యూ covenant of Jesus Christ, who shed his precious blood for you. నీ కొరకే ప్రశస్తమైన రక్తమును చిందించినటువంటి ఆ యేసు యొక్క క్రొత్త నిబంధన జ్ఞాపకం చేసుకో. అది నీ హృదయం దగ్గరే ఉంది కదా. అది నీ హృదయంలోనే రాశాడు కదా. అది నీ హృదయంలోనే ముద్రించబడి ఉంది కదా. అది కూడా జ్ఞాపకం చేసుకునే సమయం నీకు లేకపోతే, ఆ మనస్సు నీకు లేకపోతే, యేసయ్య సిలువను మోసి, సిలువ తన ప్రాణాన్ని పెట్టి తన యావత్ రక్తము చిందించి వేసి తన శక్తిని కోల్పోయి మరణంలోనికి వెళ్ళినటువంటి యేసయ్య యొక్క విలువ ఎక్కడుంది నీ దగ్గర? ఆయన మరణం యొక్క విలువ ఉందా నీ దగ్గర? ఎంతగా ఆయన ముందు సాగిల పడుతున్నావు? ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని ఎంతవరకు నీ హృదయంలో ధ్యానం చేయగలుగుతూ ఉన్నావు? ఆయన చిందించిన ఆ ప్రశస్తమైన రక్తం యొక్క విలువ నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడే కదా, నువ్వు తలపోసుకున్నప్పుడే కదా. దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి. పాపం ఎంత అమాయకుడు అంటే మన ప్రభువు, చాలా అల్ప సంతోష ఆయన. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలంట, ఆయన రక్తములో నీ పాపాలు కడిగేస్తున్నాడు. వారి దోషములను, వారి పాపములు, వారి దోషములు క్షమించి వారి పాపములు ఇక నువ్వు జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు ఆయన. కనుకనే లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలంట, ఏమవుతుంది? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. జ్ఞాపకం చేసుకునే వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన క్రొత్త నిబంధన జ్ఞాపకం చేసుకునేవారు, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకునేవారు, ఆ హృదయం మీద రాయబడిన ఆ క్రొత్త నిబంధనను ముద్రించుకున్నవారు, దాన్ని జ్ఞాపకం చేసుకుని ఇష్టపడేవారు. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఎస్, దిస్ బ్లెస్సింగ్ ఈజ్ ఫ్రమ్ హిస్ క్రాస్. ఈ గొప్ప ధన్యత ప్రభు యొక్క శిలువలో నుంచి వస్తూ ఉంది. ఆయన శిలువ రక్తాన్ని చిందించి వేశారు, ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి వేశారు. ఆయన అంతగా ఏ ఒక్క బొట్టు కూడా మిగిల్చుకోలేదు. రిక్తునిగా మారిపోయాడు శిలువలో. ఆయన మధ్యాకాశంలో వేలాడుతూ ఉన్నాడు శిలువకు మిట్ట మధ్యాహ్నం పూట. అట్టి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ఇదిగో నీ పాపములు క్షమింపబడునుగాక. ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో వారి దోషములు క్షమించి, వారి పాపములు ఇక ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకొనను అంటున్నారు ప్రభు. ఈ రోజున శిలువ నుంచి వస్తున్న ఈ అద్భుతమైన వాగ్దానము, ఈ వర్తమానం వింటున్న నీ ఆత్మీయ జీవితంలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క శిలువలో నుంచి ఈ రోజున ప్రభు మనకిచ్చిన ధన్యత పాప క్షమాపణ. వాగ్దానం ఇస్తూ నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఆల్రెడీ శాంక్షన్డ్.